హలో అండి. వెల్కమ్ టు సృజన వీలాగ్స్. ఈరోజు మనం ఇంట్లో సోప్‌ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకిప్పుడు చూపించబోతున్నాను. చూడండి. సో, మౌల్డ్స్‌లో ఏసినయి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి. చాలా బాగా వచ్చింది గదా! సో, దీనితోటి మన సోప్ బేస్ అనేది హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంట్లో సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు నేను గోట్ సోప్ బేస్ తీసుకున్నానండి. ఇది అమెజాన్ నుంచి ప్రొక్యూర్ చేశాను. అలాగే సోప్ మౌల్డ్స్, నేను ముల్తాన్ మట్టి, అలాగే ఎసెన్షియల్ ఆయిల్స్ వచ్చేసి టీ ట్రీ ఆయిల్ అండ్ లావెండర్ ఆయిల్. ఈ రెండు నేను కెమికల్ ఫ్రీ మెటీరియల్స్ తీసుకున్నానండి. ఇవి కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. అలాగే ఇది బియ్యం పిండి అండి. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. సో ఈరోజు నేను ముల్తాన్ మట్టి సోపు అండ్ బియ్యం పిండి సోపు ఈ రెండు చేసి చూపించబోతున్నాను. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. నేను స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ మీద ఇది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని అలాగే ఒక సపరేట్ బౌల్ తీసుకున్నాను. ఇది ఇందులో పెట్టుకుందాము. ఇందులోనే మనం సోప్ బేస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూసిన విధంగా నేను ఇది బ్లాక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. అప్పుడు ఈజీగా ఉంటుంది మెల్ట్ అవ్వడానికి. సోప్ బేస్ అనేది నేను SLS ఫ్రీ, పారాబిన్ ఫ్రీ సోప్ తీసుకున్నానండి. సో దానివల్ల మనకి ఎలాంటి స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో సోప్స్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయండి. సోప్ బేస్లో ట్రాన్స్పరెంట్ సోప్ బేస్, సోప్ గోట్ మిల్క్ సోప్ బేస్, క్యామెల్ సోప్ బేస్, డాంకీ సోప్ బేస్, ఇలా అన్ని వెరైటీస్లో మనకు దొరుకుతాయండి. సో ఎక్కువగా అందరూ మనకి ట్రాన్స్పరెంట్ సోప్ బేసే యూజ్ చేస్తారు. నేను స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంటుందని చెప్పి గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను. సో ఈ విధంగా మనం దీన్ని బ్లాక్స్ రూపంలో కట్ చేసుకుందాము. సో నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నానండి. కట్ చేసిన పీసెస్ 7 బ్లాక్స్ వేసుకున్నాను. ఇది నేను ఇప్పుడు ఈ మౌల్డ్లో వేస్తున్నాను. సో నేను 2 టైమ్స్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఇదేంటి రైస్ సోప్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా ఈ బౌల్లో వేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని మెల్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్లోగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇది పూర్తిగా కరిగిపోయింది. మనం ఏదైతే సోప్ బేస్ ఇందులో వేసామో అది పూర్తిగా కరిగిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని రైస్ మిక్స్ చేస్తాను. దానికోసం ముందుగా మనం ఇక్కడ నేను చెప్పాను కదా, బియ్యం పిండి తీసుకున్నాం కదా, అది కొంచెం 1 స్పూన్, చూడండి 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇందులోకి కొంచెం లైట్గా సో ఇందులోకి కొంచెం సో వాటర్ అనేది నేను మిక్స్ చేసుకుంటున్నాను. కావాలంటే ఇందులో మనం విటమిన్ E ఆయిల్ అలాగే కొబ్బరి నూనె కూడా మిక్స్ చేసుకోవచ్చండి. కానీ అదే మిక్స్ చేయట్లేదు. డైరెక్ట్ వాటర్ మిక్స్ చేసేసి ఈ మిక్చర్ని అందులో సో ఇట్లా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని అందులో వేసేసుకుందాం. సో నేను మళ్ళీ అదే బౌల్లో వేరే మిక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం మళ్ళీ సోప్ బేస్ అనేది మళ్ళీ తీసుకుంటున్నాను.
సో దీనికోసం మనం ఇప్పుడు ఈ సోప్ బేస్ మనం ముల్తాన్ మట్టిది ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇది కరిగాక మళ్ళీ మనం ముల్తాన్ మట్టిని ఇందులో మిక్స్ చేసుకుందాం. సో ఇది కరగడానికి దగ్గరలో ఉందండి పూర్తిగా. సో ఈ బ్లాక్స్ ఒక్కటి కరిగిపోతే మనం ఇందులో ముల్తాన్ మట్టిని మిక్స్ చేసుకుందాం. సో ఈ మిక్స్ అండి. సో ముల్తాన్ మట్టిని తీసుకుంటున్నాను నేను. ఇది కూడా నేను అమెజాన్ నుంచే తీసుకున్నానండి, న్యాచురల్ది. అలాగే 1 స్పూన్ ఒక్క నిమిషం నేను రెడీ అయినప్పుడు అనేది తీసుకున్నానండి. దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ అనేది మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ అనేది మిక్స్ చేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, మనం ఇందాక రైస్ సోప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ముల్తాన్ మట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అక్కడ సోప్ బేస్ అనేది ఆల్రెడీ మెల్ట్ అయిపోయి రెడీగా ఉంటుంది. ఇది అందులో మనం మిక్స్ చేసుకుందాం. సో క్వాంటిటీ వచ్చేసి సోప్ మనం 100% తీసుకుంటే కనుక ఇది మ్యాక్సిమం 2 to 3% అంతే ఉండాలండి, దానికన్నా ఎక్కువ తీసుకోవద్దు. లేదంటే మనకి సోప్ అనేది గట్టిగా అవ్వదండి, సోప్ అనేది సోప్ ఫామ్లోకి ఫామ్ అవ్వదు. సో మన క్వాంటిటీ అనేది జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. సో నేను ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా తెప్పించాను కదండి. ఇప్పుడు ఇందులో ఇది ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకుందాం. ఎసెన్షియల్ ఆయిల్ అనేది జస్ట్ పర్ఫ్యూమ్ స్మెల్ కోసమే అండి, దానివల్ల మనకి ఏమీ జరగదు. కానీ అందులో కూడా మనం న్యాచురల్ కెమికల్ ఫ్రీ ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకున్నట్లయితే, టీ ట్రీ ఆయిల్ అలాంటివి తీసుకుంటే కనుక మనకి స్కిన్కి చాలా మంచిగా పనిచేస్తాయి. అంటే స్కిన్ మాయిశ్చరైజింగ్ అని, పింపుల్స్ రాకుండా, బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి. సో ఇది మనం బాగా మిక్స్ చేసుకొని సో ఇందులోనే ఒక 2 drops మనం ఎసెన్షియల్ ఆయిల్, నేను ఇందులోకి టీ ట్రీ ఆయిల్ తీసుకుంటాను. ఫుల్ సో మిగతా సోప్ బేస్ని కూడా నేను రైస్ చేసుకున్నానండి. ఇప్పుడు మనకి రైస్ మౌల్డ్స్ కనుక లేనట్లయితే మనం ఇలా గిన్నెలు ఉంటాయి కదండి, దీనికి కొబ్బరి నూనె కానీ వ్యాజిన్ కానీ అప్లై చేసి ఈ మౌల్డ్స్లో మనం ఫిల్ చేసుకోవాలి.
సో ఈ మౌల్డ్స్ మనకి సేమ్ మైసూర్ శాండిల్ సోప్ ఉంది కదండి, అలా వస్తాయి. సో చూసారు కదా మనం సోప్ మోల్డ్స్ లేకపోయినా కానీ గిన్నెలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ విధంగా మనకి సోప్ మోల్డ్స్ అనేది రెడీ అయినాయండి. ఒక 1 to 2 hours ఆర్ ఓవర్ నైట్ మనం బయట పెట్టినట్లు కనుక అయితే సోప్ మోల్డ్స్ అనేది కొంచెం గట్టిగా ఫామ్ అవుతాయండి. తీసి చూపిస్తాను చూడండి. సో మౌల్డ్స్లో వేసినాయి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా. సో దీంతో మన సోప్ బేస్ అనేది ఎస్ఎల్ఎస్ పారాబెన్ ఫ్రీ సోప్ బేస్ అని చెప్పాను కదా, దాంతో మన సోప్స్ అన్ని రెడీ అయిపోయాయండి. సో దీన్ని మనము 6 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి, కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like our channel.